ప్రార్థనతోటి ఈనాటి ఈ రెండవ రోజు ప్రార్థన కోరికను ప్రారంభించుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించుద్దాం. అన్ని ఇళ్లలో 1000 దినములు గడిపటి కంటే నీ సన్నిధిలో ఒక్క దినము 1000 దినాలతో సమానమని పలికిన యేసు ప్రభువానికి స్తోత్రం. కృప కలిగిన తండ్రి, ప్రేమానురాగాలు కలిగిన దేవానికి స్తోత్రం. సంఘానికి ఉపదేశులుగా, సంఘానికి పెద్దలుగా నియమించబడి ఈ పరిచర్యలో సంఘానికి సేవ చేస్తున్న బిడ్డలను నిర్ణయించండి. ఈ 3 రోజుల ప్రార్థనా సమావేశాల ద్వారా వీరి కుటుంబాలలో, వీరి బ్రతుకులలో, వీరి జీవితంలో నెమ్మదిని దయచేయండి. నీ కృపా కాపుదల ఎల్లప్పుడూ వాళ్ళకు తోడుండి నడిపించండి. నీ ఆశీర్వాదముతో వారిని నింపండి. కావలసిన నీ దీవెనలు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అందరూ కూర్చున్నాం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు ఎత్తి చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ రోజు వాక్య ధ్యానాంశానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున దేవుడు మనందరినీ దీవించునుగాక, అమృత వాక్యముతో ఆశీర్వదించునుగాక. పాల కంటే తెల్లనైనటువంటి మధురమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. అగ్ని కంటే స్వచ్ఛమైన వాక్యము ద్వారా మనలో పాపమును దహించివేయునుగాక. ఇక వాక్యములోకి వెళదాం. దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున మనం ధ్యానం చేసుకున్న వాక్యం, నిన్నటి దినాన ఏం ధ్యానం చేసుకున్నాం? మొదటిది, సేవకులు ఎవరు? రెండవది, సేవకులని ఎవరు ఎన్నుకుంటారు? 2. మూడవది, సంఘ పెద్దలకు ఉండవలసిన లక్షణాలు, గుణాలు ఏంటివి? 4వది, సంఘ పెద్దలు చేయవలసిన, మర్చిపోయారా? గుర్తున్నాయా? ఓకే. సంఘ పెద్దలు దేవుని ప్రజలు, దేవుని సొత్తు, దేవుని యాజక బృందం, రాచరికపు గురుకులు, దేవుని సొంత ప్రజలు. సంఘ పెద్దలని సంఘ కాపరులు, యాజకులు, అభిషిక్తులు ఎన్నుకుంటారు. ఉపవాసముండి ప్రార్థన చేసి అభిషేకించి వారిని సంఘ కాపరులుగా ఎన్నుకుంటారు. ఎందుకు ఎన్నుకుంటారు? ప్రతి సంఘములో, ప్రతి పట్టణములో ఉన్న సంఘం ఎదుగుదల కోసం సంఘ పెద్దలు ఉపదేశి ఎన్నుకోవటం జరుగుతుంది. సంఘ పెద్దలకి ఉండవలసిన గుణాలు ఏంటివి? 1, పవిత్రత కలిగి ఉండాలి, నిర్దోషి అయి ఉండాలి. 2వది, ఒకే భార్య ఉండాలి. 3వది, ధనాపేక్ష కలిగి ఉండకూడదు. 4వది, క్రమశిక్షణ కలిగి ఉండాలి. 5వది, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. సంఘ పెద్దలు చేయవలసిన పని ఏమి? 1, సంఘము నీకు అప్పగించబడిన సంఘాన్ని పదిలపరచాలి, భద్రపరచాలి. 2వది,
సంఘములో ఎవరైనా అనారోగ్యముతో ఉంటే సంఘ పెద్దలు ఆ ఇంటికి వెళ్ళి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. మూడవది, ఒక సంఘ సభ్యుడు తప్పు చేస్తే సంఘ పెద్దలు ఆ వ్యక్తిని మందలించాలి. ఇవి నిన్నటి దినమున మనము ధ్యానం చేసుకున్నాం. అవునా కాదా? నిన్న మధ్యాహ్నం అన్నం తిన్నారమ్మా? తిన్నారా లేదా? ఏం పెట్టారు? పప్పు, ఇంకా అమ్మా వంకాయ కూర, దొండకాయ కూర, దోసకాయ పచ్చడి, సాంబారు. అవి గుర్తున్నప్పుడు ఇవి ఎందుకు గుర్తులేవు మీకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వాక్య ధ్యానాంశంలో మీకు ఒక విషయం చెబుతా, చాలా జాగ్రత్తగానండి. అపురూపమైన సంఘ పెద్దలట అపురూపమైన దైవ రాజ్యాన్ని నిర్మిస్తారట. నేను మరలా చెబుతున్నా, అపురూపమైన పవిత్రమైన స్వచ్ఛమైనటువంటి సంఘ పెద్దలు స్వచ్ఛమైన పరలోక రాజ్య నిర్మాణములో పాలి భాగస్థులు అవుతారు. అయితే ఈ స్వచ్ఛమైనటువంటి పరలోక రాజ్య నిర్మాణంలో మొదటి వ్యక్తి ఎవరు అంటే ఎవరండి? పాపుగారు. ఎవరండి? పాపుగారు. ఒక యూట్యూబ్లో నేను ఒక షార్ట్ చూసా. ఒక సేవకుడు అంటారు, ఆర్సిఎం సంఘానికి అధిపతి ఆయన పాపుగారు అంట. ఆయన ఒక పాపి, ఆయన సంఘములో ఉన్న సభ్యులు కూడా పాపులు అన్నాడండి. నేనేమంటానంటే, ఆయన మేము పాపుగారు అని పిలుస్తున్నాము కాబట్టి పాపుగారు కాదు. పాపుగారు అన్న పదం తెలుగు పదం. ఇంగ్లీష్లో దానిని పోపు అంటారు. లాటిన్ భాషలో పాపా అంటారు. గ్రీకు భాషలో పాపాస్ అంటారు. దాని అర్థం తండ్రి అని అర్థం. నేను మరలా చెబుతున్నా, వినండి. రేపో మాపో మీ దగ్గరికి ఎవరో ఒక ఆయన వస్తాడు, అయ్యా మీ సంఘానికి అధిపతి పేరేం పేరు? దానియేలు, సాముయేలు అని చెబుతారు. మనమేం చెబుతాము? ఫ్రాన్సిస్ పాపు గారు అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో పోపు గారు. అయ్యా పాపు గారు ఏందయ్యా? ఆయన ఒక పాపాత్ముడు, ఆ సంఘంలో అంతా పాపమే, ఆ సంఘములో సభ్యులు కూడా పాపాత్ములే అని అంటారా? అన్నాడు ఒక ఆయన యూట్యూబ్లో. అంటే తెలుగులో పాపు లేదా పాపు గారు అంటే అర్థం ఏంటంటే, అది తెలుగు పదం. అది ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏమైంది? పోపు అయింది. అది లాటిన్ భాషలోకి వచ్చేసరికి ఏమైంది? పాపా అయ్యింది. గ్రీకులోకి వచ్చేసరికి ఏమైంది? పాపాస్ అయ్యింది. ఆ అర్థం ఏంటంటే తండ్రి అని అర్థం. అయితే ఈ పోపు గారు లేదా ఈ పాపు గారు ఎవరి స్థానంలో ఉంటారంటే పేతురు గారి స్థానంలో ఉంటారు. పేతురు గారి స్థానంలో ఎందుకున్నారు అంటే, యేసు ప్రభు వారు అంటారు, ఏమంటారు? ప్రజలు నేనెవరని అనుకుంటున్నారు అన్నప్పుడు ఏలియా అని, బప్తిస్మ యోహాను అని, ప్రవక్తలలో ఒకడని అనుకున్నారు. ఆ తర్వాత అంటారు, సరే శిష్యులారా మీరేమనుకుంటున్నారు అని అన్నారు. అప్పుడు పేతురు గారు అంటారు, మీరు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువయ్యా అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నారు తెలుసా? పేతురు, నీకు ఈ విషయాలు తెలిసింది రక్త మాంసాలు కాదు, నీకు ఈ విషయాలు తెలియచేసింది మానవుని తెలివితేటలు కాదు, నీకు ఈ విషయం తెలిసింది ఈ లోక జ్ఞానం
కాదు, నా తండ్రి ఆత్మ నీలో ఉంది. నా తండ్రి నీలో జ్ఞానమును ప్రవేశించబెట్టి ఆ తండ్రి ఆత్మయే నీ ద్వారా మాట్లాడింది అన్నారు. అప్పుడు యేసయ్య అంటారు, పేతురు, నీవు కేఫావి అనగా రాయివి. నీవు ఆ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తావు. దీనిని నరక శక్తులు జయింప జాలవు. సంఘానికి యేసు ప్రభువారు ఎవరిని నాయకులుగా నియమించారు? పేతురు గారు. ఓకే, పేతురు గారు అనుకుంటాం. అందులో లోతైన విషయం ఏంటో నేను చెప్పనా? పేతురు గారు ఆత్మపూరితుడు. ఆయన శరీరానుసారం మాట్లాడేవాడు కాదు, లోకానుసారం మాట్లాడేవాడు కాదు, మానవుని తెలివితేటలను బట్టి మాట్లాడేవాడు కాదు, మానవుని జ్ఞానం బట్టి మాట్లాడేవాడు కాదు. తండ్రి ఏదైతే మాట్లాడమన్నాడో పేతురు గారు దానిని మాట్లాడేవాడు. అనగా ఆత్మానుసారుడు, ఆత్మీయుడు. కాబట్టి ఓ పేతురు, నీలో నా ఆత్మ కనపడింది, నా తండ్రి స్వరం కనపడింది, నా తండ్రి జీవం కనపడింది. ఓ పేతురు, నాలో నువ్వు నరుణ్ణి చూడలా, నాలో దేవుణ్ణి చూసావయ్యా. ఈనాటి నుండి నా సంఘాన్ని స్థాపించే వ్యక్తివి నువ్వేనని ఆనాడు యేసు ప్రభువారు తన సంఘానికి అధిపతినిగా నియమించారు. ఎవరిని? పేతురు గారిని. ఇది లోతైన విషయం. ఇంకొక చోట చూస్తే యోహాను శుభవార్తలో పునరుత్థానుడైన క్రీస్తు అంటున్నారు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నారు. అవునా? అవునయ్యా, నేను నిన్ను అన్నాడు. ఎందుకు ఈ మాట అడిగారో చెప్పనా? ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో వారు తండ్రి చెప్పిన మాట యేసు ప్రభు అంటారు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలని పాటిస్తాడు. ఈ రోజున యేసు ప్రభు వారు పేతురు గారికి ఒక అధికారం, ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. నువ్వు నన్ను ప్రేమిస్తావంటే నా ఆజ్ఞ తప్పనిసరిగా పాటిస్తావు, ఆజ్ఞ తప్పనిసరిగా పాటిస్తావు. అందుకే ఏమన్నా తెలుసా? నా గొర్రెలని మేపుము, నా గొర్రెలని మేపుము అన్నాడండి. యేసు ప్రభు వారు తన అధికారాన్ని ఎవరికి ఇచ్చారో తెలుసా? పేతురు గారికి ఇచ్చారు. పేతురు గారు ఎవరు అనగా 12 మంది అపోస్తులకి నాయకుడు. ఈ పాపుగారు ఎవరు అనగా పేతురు గారి స్థానంలో నిలబడినటువంటి వారు. పేతురు గారి స్థానంలో ఆధిపత్యాన్ని, అధికారాన్ని, ఆత్మశక్తిని, ఆత్మ అభిషేకం పొందుకున్నటువంటి వ్యక్తి. మీకు విషయం చెప్పనా? జాగ్రత్తగా వినండి. ఈ రోజున సంఘానికి కాపరులు ఎలా నియమించబడుతున్నారు చెప్పాలి. సంఘానికి కాపరులు ఎలా నియమించబడుతున్నారు? భలేవాడండి, ఆ మాట అంటారేంటండి? మా నాన్న సంఘం స్థాపించాడు, మా నాన్న తర్వాత నేను, నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత నా మనవడు. వారసత్వం బైబిల్లో లేదు. ఈ రోజున నీవు స్థాపించిన సంఘానికి నీ కొడుకు వారసుడు కాడే. బైబిల్లో ఎక్కడ వారసులు లేరే. పేతురు తర్వాత తన కొడుకయ్యాడా? యాకోబు తర్వాత తన కొడుకయ్యాడా? థామస్ తర్వాత తన కొడుకయ్యాడా? కాలేదే. ఈ రోజున క్రైస్తవ సంఘం అంటే తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, మనవడు తర్వాత మూతి మనవడికి ఇచ్చే సంఘం ఇది కాదండి. ఈ రోజు నువ్వేదో ఒక సంఘం పెట్టుకొని నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత నాకు, నా ముది మనవడికి చెప్పుకునే సంఘం ఇది. గొప్ప విషయం చెప్పనా? మీరు చాలామంది నమ్మరు. ఆర్సిఎం సంఘాన్ని స్థాపించింది ఎవరు అంటే ఆర్సిఎం వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసు ప్రభు వారు స్థాపించారు అంటారు. నన్ను అడగొద్దు, గూగుల్. ఈ రోజున నువ్వు ఏ వాక్యం ప్రిపేర్ అవ్వాలన్నా, ఏ సంఘం గురించి డీటెయిల్స్ నీకు కావాలన్నా, ఏ కాపర గురించి తెలియాలనగానే గూగుల్లో
హాయ్ గూగుల్ సర్చ్ అనగానే వస్తుంది. అవునా? వస్తుందా రాదా? అదే గూగుల్ని అడుగు, ఆర్సిఎం సంఘాన్ని స్థాపించింది ఎవరు అని అడుగు. అదేం చెబుతా తెలుసా? జీసస్ క్రైస్ట్ ఎస్టాబ్లిష్ ది ఆర్సిఎం సంఘం అని అంటుందండి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆర్సిఎం సంఘాన్ని స్థాపించింది క్రీస్తే. క్రీస్తు తన అధికారాన్ని పేతురుకి ఇచ్చాడు. పేతురు అధికారాన్ని పోపు గారు లేదా పాపు గారు ఉన్నారు. సో ఈ పాపు గారు పాపాత్ముడు కాదు. ఈ పాపు గారు దేవుని ఆజ్ఞలకు లోబడి క్రైస్తవ సంఘాన్ని పవిత్ర మార్గములో నడిపించేవాడు. కాబట్టి చాలామంది నాకు చాలా బాధేసింది. తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, ఆయన ఒక పాపాత్ముడు, ఆయన బోధ విన్న వీళ్ళు పాపులు అట. ఇప్పుడు చెప్పండి, పాపుగారు అనగా అర్థం ఏంటి అండి? గట్టి చెప్పండి. ఏమో మాకు తెలియదయ్యా, 3 రోజులు ఫుల్గా పెట్టారు, మంచం ఇచ్చారు, చాపిచ్చారు, ఫ్యాన్ ఇచ్చారయ్యా, తిన్నాం పడుకున్నామయ్యా, అంతేనా? రైట్. సో కాబట్టి ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఎవరైనా అడిగితే మనము చెప్పగలగాలి. ఈరోజున వాక్య ధ్యానాంశం ఏంటంటే, అమూల్యమైన పవిత్రమైన సంఘ పెద్దలు, అమూల్యమైన పవిత్రమైన శాశ్వతమైన దైవరాజ్య నిర్మాణములో పాలుభాగస్తులు కావాలి. ఇప్పుడు మనమందరం సంఘ పెద్దలం. ఏ పెద్దలండి? సంఘ పెద్దలం. సంఘ పెద్దలు ఎలాంటి వారై ఉండాలి అంటే, అమ్మా ఎలాంటి వాళ్ళై ఉండాలంటే, పేతురు లాంటి వాళ్ళై ఉండాలి. ఎలాంటి వాళ్ళు? ఎలాంటి వాళ్ళమ్మా? పేతురు లాంటి వాళ్ళు. ఏం అవసరం లేదు, మీరు ప్రశాంతంగా కూర్చోండి. పవిత్రాత్మని అడ్డుకోకండి. పవిత్రాత్మ మాట్లాడే మాటలని అడ్డుకోకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో పేతురు గారు ఎవరు? నాకు అవసరం లేదండి, మీరు కూర్చోండి. నేను అందుకే చెప్పారు, పవిత్రాత్మను అడ్డుకోకుండా అని చెప్పా. ఏం అవసరం లేదు. మీరు ఎండలో పనిచేసేవాళ్ళు, అవునా? కాసేపు చెమట పడితే ఏమైంది? కొవ్వేగా కరిగేది. నా చెమట పట్టిన మొహం చూడబుద్ధి మీకు కావట్లేదా? ఏమ్మా? దేవుడు శరీరాన్ని చూడడం, దేవుడు నీ అంతరంగాన్ని తొంగి చూస్తాడు. ఈ రోజున నేను ఇంతగా చెబుతున్నానంటే కనీసం ఒక సంఘ పెద్దయినా మారాలి, తన ప్రవర్తన మారాలి, తన పద్ధతి మారాలి, తన మనసు మారాలి, తన నడవడిక మారాలి. తాను మారితే సంఘం మారుతుంది. తాను మారకపోతే సంఘం మారదు. ఒక తండ్రిగా నువ్వు మారకపోతే నీ కుటుంబం మారదు. ఒక సంఘ పెద్దగా నువ్వు మారకపోతే నీ సంఘము మారదు. కర్నూలు నుంచి ఛార్జీలు పెట్టుకొని వచ్చారు. ఏమ్మా? ఇటు కృష్ణా జిల్లా నుంచి ఛార్జీలు పెట్టుకొని వచ్చారు. దేనికి? ఫాదర్ తిడతారనా? మ్యాక్సిమం 99% పోకపోతే ఆయన తిడతాడు. రేపు పెళ్లి లగ్గాలు పెట్టాడు. కష్టం. ఏమ్మా? కష్టం. అందుకే పోవాలా. భయంతో వచ్చావు. దేంతో వచ్చారు? భయంతో వచ్చారు, బలవంతంగా వచ్చారు. అవునా? నీవు బలవంతంగా వచ్చినా భయముతో వచ్చినా దేవుడు నిన్ను పట్టుకుంటాడు. నీ మనసును తనకిష్టమైనట్లుగా మారుస్తాడు. నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఎవరిని? యోనాని. నేను వెళ్ళనయ్యా, వాళ్ళు నా మాట పిచ్చోడా వెళ్ళాల్సిందే అని
సముద్రంలో దూకాడు, రెడీగా పెట్టాడు. కష్టంతో ప్రయాణం ప్రారంభించాడండి. కష్టంతో ప్రయాణం ప్రారంభించాడు. దేవుడు చెప్పింది వింటం ఆయనకి ఇష్టం, ఈడ కూర్చొని వింటం కూడా మీకు ఇష్టం అనుకుంటా ఉంటారు. గేట్ కాడ నిన్న చెప్పిన ఆయన వచ్చాడు రా, చంప మీద చంప పటా పటా పెట్ట కొట్టి వెళ్ళిపోయాడయ్యా, మళ్ళీ కనపడలేదు, ఈ పూట రాకుండా బాగుండయ్యా అని అనుకున్నవాడు గట్టి చపడకూడదాం. రైట్. బలవంతంగా తాను ప్రయాణం ప్రారంభించాడు. బలవంతంగా, చివరికి బలవంతంగా ప్రయాణం చేసిన ఆ బలవంతపు ప్రయాణములో దేవుని చిత్తం. ఈరోజు నీవు బలవంతంగా ఇక్కడికి వచ్చిన అందులో దేవుడి ప్రణాళిక ఉంది. నోవాకి పడవ నిర్మించడం కష్టం, కానీ పడవ నిర్మించడం కష్టమైన అందులో దేవుడి ప్రణాళిక ఉంది. మోషే ఇజ్రాయేలు ప్రజలందరినీ నడిపేయటం చాలా కష్టం. ముందోళ్ళు నా మాట వినరు, నన్ను లెక్క, అందులో దేవుడి చిత్తం ఉంది. అలాగే కష్టమైన ప్రయాణం చేశాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు తూర్పు వెళ్ళమంటే ఈయన పడమట వెళ్తున్నాడు. సరేలే అని గాలి ఆయన ఆధీనం, సముద్రం ఆయన ఆధీనం, నీరు ఆయన ఆధీనం. ఇక దేవుడు అతలాకుతలం చేసేసాడు. దేన్ని? పడవని. గుర్తుపెట్టుకో, దేవుడు చూపిన మార్గములో నువ్వు వెళ్లకుండా ఉంటే, నీ ఇష్టమైన మార్గములో నువ్వు వెళతా ఉంటే నీ బ్రతుకంతా అతలాకుతలమే. అతలాకుతలం. అతలాకుతలం ఎలా చేస్తాడు? గాలిని పంపిస్తాడు, నీటిని పంపిస్తాడు, వానను పంపిస్తాడు. యేసయ్య కాసేపు పడవలో నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు? పడవలో నిద్రపోతున్నారు. యేసయ్య నిద్రపోతూ ఉంటే వీళ్ళు అశ్రద్ధగా ఉన్నారు, అవిశ్వాసంలో ఉన్నారు. ఈ లోపున పెనుగాలి, తుఫాను వచ్చాయి. అయ్యో మేము చనిపోతున్నాం, అయ్యో మేము చనిపోతున్నాం. అయ్యా మేము చచ్చిపోతున్నాం, నీకే దిగులు లేదు. లేచాడు. అవిశ్వాసులారా, గాలి, సముద్రం, వాన, నీరు అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. చూడండి, ఆయన మార్గం మార్చడం కోసం, మలచడం కోసం గాలిని పంపించాడు, పెను తుఫాను పంపించాడు, దారి మళ్ళించాడు. తిమింగళం వచ్చింది. తిమింగళంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా బతుకుతారండి? అక్కడే చెప్పాడు, నేనే పునరుత్థానము జీవము, నన్ను విశ్వసించువాడు జీవించి ఉండగా మరణించి నన్ను తిరిగి. దానికి ఆ సాదృశ్యం ఎవరో తెలుసా? ఎవరండి? యోనా. నినివే పట్టణానికి వెళ్ళు, సగం దూరం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇదిగో శాపం రాబోతుంది అని చెప్పగానే అందరూ, రాజు మొదలుకొని చివరికి సేవకుల వరకు గోనె పట్టదాల్చి బూడిద రాసుకొని ఆదంగారు పడిపోతారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కష్టంతో అయినా దేవుడు మార్చారు. ఆయన వెళ్ళాడు, వాళ్ళ ప్రవర్తన మారింది. ఈరోజు నువ్వు ఇక్కడికి కష్టంతో వచ్చుండొచ్చు, బలవంతంగా వచ్చుండొచ్చు, కానీ దేవుడు నీ పరిస్థితులు మార్చునుగాక, నీ ఆత్మను మార్చునుగాక, నీ స్థితిగతులు మార్చునుగాక, నీ తలంపులు మార్చునుగాక, నీ ప్రవర్తన మార్చునుగాక, నీ నడవడిక మార్చునుగాక, నీ చూపు మార్చునుగాక, నీ కుటుంబ పరిస్థితి మార్చునుగాక, నీ సంఘ స్థితులు మార్చునుగాక. మమ్మీని వాళ్ళందరూ చెప్పకూడదా? అపోస్తుల కార్యాల్లో అపోస్తుల కార్యాలకు వెళ్దాం. తీసారా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం తీసారా?
6వ వచనం. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏది లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరట పేతురు ఆయన కుడి చేయి పట్టుకొని, ఏమి లేవు ఏమి ఉన్నాయి, నా దగ్గర వెండి లేదు, నా దగ్గర పరిచర్యకు రాకముందు నా దగ్గర వెండి ఉంది, నా దగ్గర బంగారం ఉంది, నా దగ్గర పడవ ఉంది, నా దగ్గర జీతగాళ్ళు ఉన్నారు, నా దగ్గర చేపలు ఉన్నాయి, నా దగ్గర వలలు ఉన్నాయి. పరిచర్యకు వచ్చిన తర్వాత నా దగ్గర అవేవి. నీవు సంఘ పెద్దగా ఉండాలంటే నీకు కావలసింది డబ్బు కాదు. నీవు ఉపదేశిగా ఉండాలి అంటే నీకు కావలసింది వెండి బంగారము కాదు. సంఘానికి అధిపతి, సంఘానికి నాయకుడు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పేతురు దగ్గర వెండి లేదు, బంగారము లేదు. ఈరోజున సంఘ పెద్దలారా, మనం అనుకుంటాం సంఘాన్ని నడిపించాలంటే మనకు డబ్బు కావాలి. పేతురు అన్నాడు, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. నిజమేనండి, మరి ఏముంది? పేతురు అంటాడు, నాలో క్రీస్తున్నాడు. ఎవరున్నారండి? ఈ రోజున ఎంతమంది సంఘ పెద్దలలో క్రీస్తు ఉన్నాడు? సంఘ పెద్దగా నువ్వు బాప్తిజం పొందావు, సంఘ పెద్దగా నువ్వు గుడి పెళ్లి చేసుకున్నావు, సంఘ పెద్దగా నీ భార్య గుడిలోకి వస్తుంది, సంఘ పెద్దగా నీ పిల్లలు గుడికి వస్తున్నారు, సంఘ పెద్దగా దివ్య ప్రసాదం తింటున్నావు, సంఘ పెద్దగా సంఘాన్ని నువ్వు పరిపాలన చేస్తున్నావు. నీలో క్రీస్తు ఉన్నాడా? ఒక సంఘ పెద్ద సంఘాన్ని దేవుని రాజ్యం వైపు నడిపించాలంటే నీలో క్రీస్తు ఉండాలి. పేతురు అంటాడు, నా దగ్గర వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ కదా. తర్వాత లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. కాబట్టి వెండి కంటే బంగారం కంటే విలువైనది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అండి, నేను ప్రార్థనకి వెళ్తున్నా, నేను బొట్టు పెట్టుకోను. నేను ప్రార్థనకి వెళ్తున్నా, మెల్లో బంగారం వేసుకోను. నేను ప్రార్థనకి వెళ్తున్నా, చేతులకి బంగారపు గాజులు వేసుకోను. నేను ప్రార్థనకి వెళ్తున్నా, కాళ్ళకు మెట్టెల చుట్టులు ఇవన్నీ పెట్టుకొని కానండి బీరువాలో దాచిపెట్టుకుంటానంటే. ఇవి నేను పెట్టుకోనండి బీరువాలో దాచిపెట్టుకొని, ఏందమ్మా బొట్టు పెట్టుకున్నా, మా సంఘంలో పెట్టుకోవద్దన్నారు. మీ సంఘంలో పెట్టుకోవచ్చా అంటే, మేము బయటికి పెట్టుకోవచ్చు, నువ్వు లోపల బీరువాలో పెట్టుకోవాలా? మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాయో తెలుసా? భలేవాళ్ళే. వివాహం అన్నది పవిత్రమైనది అని అయ్యగారు పెళ్లి చేస్తుంటే అమ్మగారు అన్నీ చేసుకొని అంతా అంతా బంగారమే, అంతా బంగారమే కదమ్మా. ఆ పెళ్ళిళ్ళకేలే ఆ వెండి ఆ బంగారం ఉంటే నువ్వు యేసయ్యను అందించలేవు, యేసయ్యను నువ్వు అందించలేవు. ఒకప్పుడండి మీరు గమనిస్తున్నట్టయితే, ఒకప్పుడు చదువు లేదు, ఒకప్పుడు వైద్యం లేదు, ఒకప్పుడు విద్య లేదు, ఒకప్పుడు సరిగా ఇళ్ళు కూడా లేవు. యేసు ప్రభువారు ఏమన్నా తెలుసా? నువ్వు చెప్పేది చెయ్యి,
చెప్పేది చేస్తేనే విలువ ఎక్కువ. మదర్ తెరీసా ఏమన్నా తెలుసా? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. యాకోబు గారు ఏమన్నారు తెలుసా? క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. ఒకప్పుడు ఆర్సిఎం సంఘం అన్నం లేకపోతే అన్నం పెట్టిందండి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చిందండి, ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చిందండి, చదువు లేకపోతే చదువు చెప్పిందండి. ఈ రోజున ఒక ప్రార్థన చేయలా ఆర్సిఎం సంఘం, ఒక వాక్యమే బోధించలా, బోధించిన వాక్యాన్ని చేసిన ప్రార్థన క్రియలలో చేసి చూపించింది. ఈ రోజున మరి నువ్వు ప్రార్థన అని చెబుతున్నావు, వాక్యం అని చెబుతున్నావు, సభలు అని చెబుతున్నావు. ఎంతమంది ఆకలి తీరుస్తున్నావు, ఎంతమందిని చదివిస్తున్నావు, ఎన్ని ఇళ్ళు కట్టించావు, ఎంతమంది అనాథలకు ఒక ముద్ద భోజనం పెడుతున్నావు. కనుక ప్రభు అన్నాడు, సేవ చేయాలంటే వెండి బంగారాలు మనకి అవసరం లేదు. 4 ఉంగరాలు, మెళ్ళ ఇంతలావు చేయను, ఎవరికో తెలుసా? ఎవరికి? నేను నడిచొస్తుంటే నా చుట్టూరా సెక్యూరిటీ గార్డ్స్ కదా. ఒక సంఘ పెద్దగా నువ్వు సేవ చేయాలంటే నీకు వెండి వద్దు, బంగారం వద్దు. 12 మంది శిష్యులు పడవలు, వలలు, చేపలు, తల్లి, తండ్రి, అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరిని వదిలిపెట్టి వచ్చారు. దైవ రాజ్య నిర్మాణం చేశారే కానీ ఆస్తులు సంపాదించుకోడా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, సేవను అడ్డం పెట్టుకొని, అనాథ శరణాలయాలు అడ్డం పెట్టుకొని, వృద్ధాశ్రమాలు అడ్డం పెట్టుకొని, విద్యాలయాలు అడ్డం పెట్టుకొని సేవకులు ఆనాడు 12 మంది శిష్యులు ఆస్తి సంపాదించలా. ఏం సంపాదించారు? ఆత్మలు సంపాదించాడు. అయ్యా నా దగ్గర వెండి లేదయ్యా, నా దగ్గర బంగారం లేదు. వెండి కంటే బంగారం కంటే విలువైన వ్యక్తి నాలో ఉన్నాడు. ఈరోజున ఒక సంఘ పెద్దగా నీలో ఉండాల్సింది ఏంటండి? విలువైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? క్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయనతో ఏమన్నాడు? వెండి లేదు, బంగారం లేదు, యేసు నామమున నువ్వు లేచి. యేసయ్య పేతురులో ఉన్నాడు. యేసయ్య ఇచ్చిన అధికారం పేతురులో ఉంది. యేసయ్య ఇచ్చిన స్వస్థత శక్తి పేతురులో ఉంది. యేసయ్య ఇచ్చినటువంటి ఆత్మ అభిషేకం పేతురులో ఉంది. అందుకే నువ్వు లేచి నడు. గొప్ప విషయం తెలుసా? యేసయ్య వెళ్ళి యాయిరు కుమార్తె చేయి పట్టుకోగానే ఆమె లేచింది. యేసయ్య వెళ్ళి సీమోను అత్త చేయి పట్టుకోగానే ఆమెకు జ్వరం తగ్గింది. పేతురు కాదు, పేతురులో ఉన్న క్రీస్తు ఆ కుంటివాని చెయ్యి పట్టుకోగానే లేచి నడిచాడు. కుంటుబడిన నీ సంఘం లేచి నడవాలంటే నువ్వు పట్టుకో. నువ్వు కాదు, నీలో ఉన్న క్రీస్తు ఆ సంఘాన్ని పట్టుకోవాలా. ఎవరిని పట్టుకోవాలి? ఎవరు పట్టుకోవాలి? మనం ఎవరిని పట్టుకుంటున్నాం? కానీ అంత వెండి కంటే బంగారం కంటే అపురూపమైనటువంటి పేతురు ఒక్కసారి వాక్యం బోధిస్తే 2000 మంది, ఒక్కసారి వాక్యం బోధిస్తే 4000 మంది హృదయ పరివర్తన చెందారు. అది అమూల్యమైన వ్యక్తి కాబట్టి, అమూల్యమైన సంఘ కాపరి కాబట్టి అమూల్యమైన సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘాన్ని నాశనం చేయటం ఇప్పటి వరకు ఎవరి తరము? అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఓ పేతురు, నీవు స్థాపించిన సంఘాన్ని నరక శక్తులు జయింప. అవునా? ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో యుద్ధాలు, ఎంతోమంది ఎథeiస్టులు, ఎంతోమంది ప్రొటెస్టెంట్స్ కథోలిక సంఘాన్ని
పడదోయాలని, కూలదోయాలని, నాశనం చెయ్యాలని ప్రయత్నం చేశారు. నాశనం చేశారా? మరి నువ్వు ఆ కథోలిక సంఘానికి సంఘ పెద్దగా నిద్రపోవడం గట్టి చప్పలు కొడతా. ఆదాం గారు ఇప్పుడే కళ్ళు తెరిచారు. ఆదాం గారు పక్క ఆయన ఇప్పుడే కళ్ళద్దాలు పెట్టుకున్నారు, కనపట్ల. ఆదాం గారు ముందు ఆయన ఈ రోజున ఉయ్యాల జంపాల పాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం టిఫినీలు పెట్టారు? పూరియా, ఇడ్లీ, పెసర. అట్టు తిన్నాకేమంది? ఇక నన్ను అట్టు చేస్తారు మీరు. అర్థం కాలే? అట్టు పెట్టారంటే ఉదరం మందంగా ఉంటుంది. ఉదరం మందంగా ఉంటే కన్ను ఏం చేస్తాయి? లైట్లు ఆరిపోతూ వెలుగుతూ ఉంటాయి. ఆరిపోయిన లైట్ ఎలగాలంటే ఒకటి స్విచ్ అన్నా వేయాలా, రెండవది కరెంటు పోయి మళ్ళీ రావాలా. మీ కరెంటు పోవాలా, స్విచ్ వేయాలా? స్విచ్ వేయాలంటే లేచి నిలబడండి. ఓ పాడబాడుకుందా? పాడబాడతారా? స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచారు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచారు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చుందాం. ఒకసారి నిద్రపోవాలందరూ గట్టి చప్పలు కొడదామా? గట్టి చప్పలు కొట్టండి. మరొకసారి నిద్రపోవాలందరూ గట్టి చప్పలు కొడదాం. మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? అననీయ, సఫీరా లాంటి వాళ్ళు. అననీయ, సఫీరా ఎలాంటి వాళ్ళు తెలుసా? వినండి. దైవ సంఘ సభ్యులు. దేవునికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసుకున్నవారు. సమాజం దృష్టిలో వారి ఆస్తంతా దేవుడికి ఇచ్చిన వాళ్ళు. బయట మాత్రం పవిత్రాత్మ దేవునికి వ్యతిరేకంగా అబద్ధం ఆడినోళ్ళు. దేవుడి సొమ్మును దాచి పెట్టుకున్నవాళ్ళు. ఎవరు? అననీయ,
ఈ అననీయ సఫీరాలు ఎవరో తెలుసా? మీరే. ఎలా? పేరుకి ఇక్కడ కూర్చున్నారు, నిద్రపోయే వాళ్ళందరూ చప్పట్లు కొట్టమంటే కొడతనే ఉంటారు. నిద్రపోతున్నారా? పేరుకు మాత్రం కూర్చున్నామండి, మా ఆత్మ నిద్ర పోతుందండి. ఎందుకంటే మార్టిన్ ఫాదర్ గారు పెట్టిన దోశ అంత బాగుంది, అందుకే మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు కదా. ఆయన నిద్రపోవటానికి పెట్టలా, 3 రోజులు ప్రార్థనా సభలు పెట్టాడు. అమ్మ హృదయ పరివర్తన చెందనని. ఓకే, కాబట్టి నీ సంఘం, ఒక సంఘ పెద్దగా, ఒక ఉపదేశిగా నీ సంఘం అనేది ఆత్మీయమైన మార్గములో పరలోక రాజ్యములో ఎదగాలి అంటే ఒక సంఘ పెద్దగా అపురూపమైన ఆత్మతో అభిషేకింపబడి ఆత్మలో నడిపించబడే సంఘ పెద్దవు నువ్వు కావాలి. అలా లేనప్పుడండి ఆ సంఘం అండి ఎదుగుదల ఉండదండి. ఆ సంఘములో చీలికలు వస్తాయి, ఆ సంఘములో రాజకీయాలు వస్తాయి, ఆ సంఘములో పుట్టగొడుగు లాంటి వాళ్ళు పుట్టుకొని వస్తారు, సంఘ వ్యతిరేకులు వస్తారు, క్రైస్తవ వ్యతిరేకులు వస్తారు. ఈ వ్యతిరేకుల్ని ఆపటం నీ సాధ్యం కాదు. అందుకే పౌలు గారు ఏమన్నారు? మిమ్మల్ని బాగు చేయటానికి వెండి లేదు, బంగారం లేదు. మిమ్మల్ని బాగు చేయటానికి వెండి లేదు, బంగారం లేదు. మిమ్మల్ని బాగు చేయటానికి నా దగ్గర ఉంది ఏంటిదమ్మా? ఏంటిదండి? యేసయ్య. కనుక దేవుని బిడ్డలారా, మనం అందరం మంచోళ్ళు, అవునా? మనం అందరం మంచోళ్ళం కాదు. ఫాదర్ గారు ఇచ్చిన డబ్బులతో ఫీజు కట్టుకున్నారు, ఫాదర్ గారు ఇచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకున్నారు, ఫాదర్ గారు ఇచ్చిన డబ్బులతో పిల్లల్ని చదివించుకున్నారు, ఫాదర్ గారు ఇచ్చినటువంటి డబ్బులతో బైక్ కొనుక్కున్నావు, ఫాదర్ గారు ఇచ్చిన డబ్బులతో అదిగో పిల్లలు అమెరికా వెళ్ళారు. నువ్వు నీ కుటుంబం మాత్రం పక్క సంఘానికి ప్రార్థన పోతున్నారు. కనుక దేవుని బిడలారా, అలాంటి వాళ్ళు ఆర్సిఎం సంఘానికి డబ్బు కోసం వస్తారు, కానీ దేవుడి కోసం. ఒకవేళ ఆ సంఘములో దేవుడు ఉండ, ఆ సంఘములో ప్రార్థన జరిగిన, ఆ సంఘములో వాక్యము బోధించిన, ఆ సంఘములో అభిషేకం ఉన్న దేవుణ్ణి చూడరు, ప్రార్థన చూడరు, వాక్యము చూడరు. వాళ్ళకి కనపడారు అల్లా డబ్బు, వాళ్ళకి కనపడేది కాలేజీ ఫీజు, వాళ్ళకి కనపడేది స్కూల్ ఫీజు, వాళ్ళకి కనపడేది హాస్పిటల్లో బిల్లు. మొన్నండి ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడండి. ఫాదర్ గారండి, మాది పక్కనూరండి, మేము నాగపట్నం వెళ్తున్నామండి, లెటర్ ఇరండి అన్నారు. అయ్యా నీ మొహం గుళ్ళో ఎప్పుడు నాకు బలవాడే సంఘ పెద్ద నేను మీ ఊరు వచ్చి 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. ఈలోపు ఇంకోసారి ఫాదర్ గారు ఆ అబ్బాయి పక్క మందిరానికి ప్రార్థన పోతాడు. ప్రార్థన అక్కడ, నువ్వు నాగపట్నం పోవటానికి లెటర్ ఇచ్చేది సోమలూరా. ఇంకొకళ్ళు వచ్చారు, ఫాదర్ గారు మా అబ్బాయి సెంట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సీటు కావాలి, నేనేం చెయ్యాలి? లెటర్ రాయాలి. ఎవరు ఆ పిల్లగాడు, ఎవరు ఆ తల్లి, ఎవరు ఆ తండ్రి తీసుకురండి అంటే ఈ అబ్బాయే. నువ్వు ఎప్పుడు గుళ్ళో కనపడలేదా నాకు? ఈ అబ్బాయి అండి బరాకాకు పోతాడండి. ఎడికి పోతాడు? మీ నాన్న ఎవరు అంటే, ఫాదర్ గారు మొన్న గుడి పండక్కి సందాలు వసూలు చేసింది మా నాన్నే. సందాలు వసూలు చేశాడు. భార్య ఆ ప్రార్థనకి, కొడుకు ఆ ప్రార్థనకి, నీ పిల్లల స్కూల్లో జాయిన్ అవ్వటానికి లెటర్ మాత్రం సౌండ్ కావాలా? న్యాయం ఉందా? చెప్పండి, తప్పేమనుందా? అంటే ఆర్సిఎం సంఘములో దేవుడు లేడా? ఉన్నాడు. ప్రార్థన జరగటలేదా? జరుగుతుంది. వాక్యం చెప్పడం లేదా? చెబుతున్నారు. రక్షణ లేదా? ఉంది. బాప్తిజం లేదా? ఉంది. జీవాహారం లేదా? ఉంది. రక్షణ ఉందా? ఉంది. అభిషేకం లేదా? ఉంది. నువ్వు ఈ సంఘానికి దేనికి వస్తున్నావో తెలుసా? సౌండ్లూరిచ్చే డబ్బు కోసం, స్కూల్ ఫీజు కోసం, కాలేజీ ఫీజు కోసం. కనుక సంఘ విద్రోహ శక్తులు ఎక్కడున్నారు?
గట్టి చెప్పండి. సంఘ విద్రోహ శక్తులు ఎక్కడున్నారో ఆడకెళ్తాడు. అయ్యగారు మేమండి ఇంతకుముందు ఆడిసాము సంఘానికి, ఇప్పుడు రక్షణ లేదండి. ఇక్కడికి వచ్చాక అంతా తెలిసి నాకు ఎందుకు తాగుతున్నావు? ఇక్కడికి వచ్చినాక అంతా తెలిసినాక భార్యను అనుమానిస్తున్నావు. ఇక్కడికి వచ్చినాక అంతా తెలిసినాక పిల్లల చదువులు పట్టించుకోవటం లేదుగా. ఏమైంది? శాపాలు పెట్టాడా? బెదిరించాడా? బెదిరించే సంఘం మంది. పేతురు గారు ఏమన్నారు? నా దగ్గర వెండి లేదు. వెండి కోసం బంగారం కోసం ఆర్సీఎం సంఘానికి రాకండి. స్కూల్ ఫీజుల కోసం, స్కూల్లో సీటుల కోసం ఆర్సీఎం సంఘానికి రాకండి. దేవుడి కోసం రండి, బోధించే వాక్యం కోసం రండి, సత్య బోధన కోసం రండి. పొగడ్తల కోసం ఆర్సీఎం సంఘానికి రాకండి. నిన్ను పొగడాలని, నీకు దండయ్యాలని, నిన్ను ఊరేగించాలని నువ్వు ఆర్సీఎం సంఘానికి రామాక. సంఘ కాపరులు మారతారు, సంఘం అలాగే ఉంటుంది. కనుక వెండి కోసం బంగారం కోసం రాకాక. అందుకే పేతురు దగ్గర మీకు ఒక విషయం తెలుసా? మార్టిన్ ఫాదర్ గారు వాళ్ళకి టీవీ ఉంది, పెద్ద టేబుల్ ఉంది, మంచం ఉంది, ఏసీ ఉంది, అన్నీ వదిలిపెట్టి ఒక సూట్ కేసు తీసుకొని పోవాలా. మహా అయితే పుస్తకాలు, జేబులో ఫోను. ఆర్సీఎం గురువులు టీవీ కొనుక్కున్నా వదిలిపెట్టాలా, చివరికి వాడు కొనుక్కున్నా కారు వదిలిపెట్టాలా. ఒక ఫోన్ తీసుకొని, సూట్ కేసులో బట్టలు తీసుకొని, దాంతోపాటు కొన్ని పుస్తకాలు తీసుకొని ఏ సంఘానికి పంపిస్తే ఆ సంఘానికి వెళ్ళాలా. ఆస్తి కట్టుకుపోటలా, బాధ్యత కట్టుకుని వెళ్తున్నాడు. ఆస్తి కట్టుకెళ్తలా, అధికారం కట్టుకెళ్తున్నాడు. ఆస్తి కట్టుకెళ్తలా, ఆత్మల రక్షణ కోసం. అదుగో ఒక ఆర్సీఎం యాజకుడు సంఘం నుండి సంఘానికి, ఆ సంఘ ఎదుగుదల కోసం వెళ్తున్నాడే కానీ ఆస్తి సంపాదన కోసం కాదు. అందుకే పేతురు గారు ఏమన్నారు? నా దగ్గర వెండి లేదు, బంగారం. మరి ఫాదర్ గారు మీకు ఒక డౌట్ రావాలా, ఇందులో ఏది స్వచ్ఛమైన సంఘం, ఏది అస్వచ్ఛమైన సంఘం అనేది బైబిల్లో చూద్దాం. ఇది చెప్పి ముగిస్తా. నిద్రపోవాలందరూ గట్టి చేపలు కొడదాం. నిద్రపోతున్నావా? దేవుడు నిన్ను దీవించిన గాక. ఓ పేతురు, ఓ యాకోబో, ఓ ప్రసాదో, ఒక్క గడియను నాతో మేల్కొని నేను వదులుతానా నిన్ను? దెయ్యం వదిలేను, పట్టిన దెయ్యాన్ని. రండి అపోస్తుల కార్యాలకు వెళదాం, 5వ అధ్యాయానికి వెళదాం. వచ్చారా? 33 నుండి చదువుదాం. విచారణ సభలోని సభ్యులు అది విని మండిపడి అపోస్తులను చంపదలిసిరి. ఆగండి, చంపదలిసిన వారు ఎవరు? వెరీ గుడ్. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన అర్చకులు 12 మంది శిష్యులను చంపటానికి ప్రయత్నం చేశారు. 12 మంది శిష్యులు చేసిన నేరం ఏంటి? పునరుత్థానుడైన యేసయ్యను ప్రకటించడం వాళ్ళు చేసిన నేరం. రోగులకు స్వస్థత ఇవ్వటం వాళ్ళు చేసిన నేరం. ఒకే విశ్వాసము, ఒకే రొట్టె, ఒకే సంఘంగా కలిసి ఉండటం వాళ్ళు చేసిన నేరం. సంఘ పెద్దలే కదా మీరంతా, వినండి జాగ్రత్తగా. ఏదైనా డౌటా? మీరందరూ సంఘ పెద్దలే కదా. మీలో మంచి సంఘ పెద్దలు ఉంటారు. దేవుడి రూపాయి తినకూడదు, దేవుని పని చెయ్యాలి అనేవాళ్ళు ఉంటారు. వినండి జాగ్రత్తగా. ఆదివారం గుడికొచ్చే సంఘ పెద్దలు కూడా ఉంటారు. దివ్య సప్రసాదం తీసుకునే సంఘ పెద్దలు కూడా ఉంటారు. మాట్లాడకండి దయచేసి, మాట్లాడద్దు. ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి, సరేనా? సో
మంచోళ్ళు ఉంటారు. ఈ మంచోళ్ళ మీదకి యూదులు లాంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు వ్యతిరేకత తీసుకొస్తారు. జాగ్రత్త. నేను మరలా చెబుతున్నా, 12 మంది అపోస్తులు లాంటి సంఘ పెద్దలు మన మధ్యలో ఎవరిళ్ళు దేవుడు సొమ్ము తినకూడదు, సాములోరికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఆదివారం తప్పనిసరిగా దివ్యబలి పూజకి రావాలి, కనీసం ఏడాదికి ఒక్కసారైనా పాప సంకీర్తన, సంఘంలో ఎవరైనా తప్పు చేస్తుంటే మందలించాలి, ఒకే భార్య కలిగి ఉండాలని కొంతమంది సంఘ పెద్దలు మనలో ఉన్నారు. అందరూ చెడ్డోళ్ళు, నేను ఒప్పుకోను దానికి. అందరూ చెడ్డోళ్ళు కాదు, మంచోళ్ళు. మీరందరూ ఎలాంటి వాళ్ళు అంటే 12 మంది శిష్యులు అంట. అయితే ఇంత మంచిగా మీరు ఉంటున్నారుగా, లోకం ఊరుకుంటుందా? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన అర్చకులు ఏ జాతికి చెందిన వాళ్ళో తెలుసా? ఇజ్రాయేలు సమాజానికి వెనక నుంచి స్టార్ట్ చేశారు. ఏమేయటం? రాళ్ళు వేయటం. ఓ సంఘ పెద్ద, నీవు మంచిగా ఉంటే నీ వాళ్ళే నీ మీద రాళ్ళు వేస్తారు, జాగ్రత్త. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? నా నిమిత్తము ప్రజలు నిన్ను హింసించినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు, నేరాలు మోపినప్పుడు మీరు ధన్యులు, మీకు బహుమానం కలదు, గొప్ప బహుమానం కలదు. ఒక సంఘ పెద్దగా నిజాయితీగా యథార్థంగా నువ్వు పనిచేస్తూ ఉంటే, పరలోక రాజ్య నిర్మాణం కోసం నువ్వు పనిచేస్తూ ఉంటే, లోకం వేసే రాళ్ల దెబ్బలకు నువ్వు భయపడగాక. ఇలా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు 12 మంది శిష్యులను చంపటానికి ప్రయత్నం. ఈ లోపల ఒక భక్తుడు వచ్చాడండి, యూదా జాతికి చెందిన ఆయన. చదవండి 34 అమ్మా. అప్పుడు వారిలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడును, ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడి వాడును, గమాలియేలు అని పేరు గల ఒక పరిసయ్యుడు ఉన్నాడు. అంటే పరిసయ్యుల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, పరిసయ్యుల్లో కూడా దైవ భయం కలిగిన వాళ్ళు ఉన్నారు, పరిసయ్యుల్లో కూడా దైవభక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, సంఘ పెద్దల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, ఉపదేశంలో కూడా మంచోళ్ళు ఉన్నారు. అయితే గమాలియేలు ఏమన్నాడు తెలుసా? గమాలియేలు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 38వ వచనం చదువుదాం. కాబట్టి ఇప్పుడు ఈ విషయములు వ్యతిరేకముగా ఏ చర్య తీసుకోరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయండి. ఎలైనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును, అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరించడం ఎవరి సాధ్యమో కాదు. అర్థమైందా? నీవు చేసేది మానవ ప్రయత్నమైతే అది అంతరించి పోయింది. దైవ ప్రయత్నమైతే నిన్ను ఆపటం ఎవరి తరం? సూర్యుణ్ణి చెయ్యి అడ్డం పెట్టండి, ఆగిద్దా? చంద్రుడికి చెయ్యి అడ్డం పెట్టండి, ఆగిద్దా? గాలికి చెయ్యి అడ్డం పెట్టండి, ఆగిద్దా? ఉదయించే సూర్యుని నువ్వు ఆపలేవు, అది దైవ చిత్తం. చంద్రుని నువ్వు ఆపలేవు, అది దైవ చిత్తం. వీచే గాలిని నువ్వు ఆపలేవు, అది దైవ చిత్తం. వానను నువ్వు ఆపలేవు, అది దైవ చిత్తం. నువ్వు యథార్థంగా 12 మంది అపోస్తుల వలె ఒక మంచి సంఘ పెద్దగా నువ్వు పనిచేస్తే అది దైవ చిత్తం అయితే, అది దైవ ప్రణాళిక అయితే నిన్ను ఆపటం ఎవరి సాధ్యం కాదు. గమాలియేలు అంటున్నాడు, అది మానవ ప్రయత్నం అయితే నిన్ను ఆపటం ఎవరి తరము కాదు. ప్రైజ్ ది లార్డ్. నీకు సాక్ష్యం చూస్తా. 2016 సంవత్సరం, ఎన్నో సంవత్సరం, అప్పటికి గురువై చిన్నోడ్నే. మాకు నంబూరులో ధ్యాన వడకం జరుగుతుంది, పాస్టల్ సెంటర్లో ధ్యాన వడకం జరుగుతుంది.
మీరు నమ్మరు కానీ నేను చెప్పులు 2000 రూపాయల చెప్పులు వేసుకునేవాడిని. నా బట్టలో పీటర్ ఇంగ్లాండ్, యుఎస్ పోలో, యాలన్ సోలీ మంచి మంచి బట్టలు వేసేవాడిని. నా లైఫ్లో బుల్లెట్ మీద తిరగాల, సాంగ్లో వస్తుంటే ఇలాంటి బ్రతుకు బ్రతకాలని బతికానండి. మంచి చెప్పులు వేసుకునేవాడిని, అంతా రాయల్గా ఉండేది. ఆ సంవత్సరం ధ్యాన వడకం చేస్తూ ఉన్నా. ధ్యాన వడకంలో ఆరాధనలో కూర్చున్నా. ఒకరోజు, నువ్వు నా కోసం ఏం త్యాగం చేశావు? మొట్టమొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నువ్వు చేసే సేవ దైవ సేవనా స్వలాభ సేవ? నాకు అర్థం కాలేదండి. దేవా, నాకు అర్థం కాలేదయ్యా. రోడ్డు వెంట చూడు, చుంటానికి తిండి లేని వారు, ఉండటానికి ఇల్లు లేరు, కట్టుకోవడానికి బట్టలు లేవు, వస్త్రాలు లేనివాడు కూడా. నీకు బీరువా నిండా వస్త్రాలే. అరిగిన చెప్పులతో నడిచే వాళ్ళు ఉన్నారు. నీకు 2000 రూపాయలు చినిగిన వస్త్రాలతో తిరిగే వాళ్ళు ఉన్నారు. నీవు కాస్ట్లీ బట్టలు కట్టుకొని తిరుగుతున్నావు. ఏం చేయమంటావు? నా కోసం సమస్తాన్ని వదిలిపెట్టా. ఆ రోజున నిర్ణయించుకున్నానండి. 2 జతల బట్టలు, అంగీలు బోల్డ్ ఉంటాయి, కాళ్ళకి చెప్పులు. నాకైతే టైటానిక్ వాచ్లు 3 ఉన్నాయి. అంతకుముందు ఇచ్చేసా. ఈ చెప్పులు ఇడిచి ఎక్కడికి వెళ్ళినా అంగీ మీద, ఈ వస్త్రాల మీద వెళ్తుంటేనండి ఎగతాళి చేశారండి. పాస్టర్ గారు వస్తున్నారని ఎగతాళి చేశారండి. ఈయన ఆర్సీఎం గురువు కాదు, ఒక పాస్టర్ గారు వస్తున్నారని ఎగతాళి చేశారండి. నన్ను చాలామంది కించపరిచారు, నన్ను చాలామంది చులకనగా మాట్లాడారు. నన్ను ముందు పోనిచ్చి వెనకాల ఎంతో గోతులు తవ్వారు. ఈ సిలువను మోస్తుంటే కూడా చాలామంది ఎగతాళి చేశారు. ఇది నటన, ఇది యథార్థమైన జీవితం కాదు అని నటన చెప్పారండి. చిన్న ఫోన్ పట్టుకొని తిరుగుతుంటే ఇదంతా నటన అన్నారండి. అయితే ఇన్ని నేరాలు, ఇన్ని బాధలు మౌనంగా భరించా. ఎందుకంటే దేవుడు నాకేం చెప్పాడో నాకు తెలుసు, దేవుడు నన్ను ఏం చేయమన్నాడో నాకు తెలుసు. ఆ రోజున ప్రారంభమైందండి నా పరిచర్య. ఇప్పటికీ ఆగల. దేవుడు పిలుస్తూనే ఉన్నాడు, దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు, గొప్పగా వాడుకుంటున్నారు. 10 మంది పిలిచినా వెళ్తా, 1000 మంది పిలిచినా వెళ్తా. 10 మందికి చెప్పే వాక్యమే 1000 మందికి చెబుతా. ఇది దేవుడు నా ద్వారా చేసే ఆయన ఆత్మీయ కార్యం. గమాలియేలు అన్నాడు, పేతురు 12 మంది శిష్యులారా, మిమ్మల్ని ఆపటం ఎవరి సాధ్యం? ఒక సంఘ పెద్దగా, ఒక ఉపదేశిగా, ఆత్మీయంగా నువ్వు పరిచర్య చేస్తే నిన్ను ఆపటం ఎవరి సాధ్యం కాదు. సింహాలు వచ్చి నీ ముందు నిలబడ్డా దేవుడు సింహాల నోళ్ళను కట్టేస్తాడండి. అగ్ని లాంటి సమస్య నీ ముందుండా ఆ అగ్నిని దేవుడు ఆర్పేస్తాడండి. నీ ముందు ఎర్ర సముద్రం లాంటి మహా సమస్య ఉన్న ఆ సమస్యను 2 పాయలు చీరుస్తాడండి. నీ నరకలో చీకటి వస్తే దేవుడు చంద్రుని పంపిస్తాడండి. నీ నరకలో సూర్యుడు వస్తే మేఘంగా మారుతాడండి. యథార్థంగా నువ్వు పనిచేస్తే దేవుడు నీకు తోడుంటాడు. ఆ పరిచర్యను ఆపటం ఎవరి సాధ్యం కాదు. హల్లెలూయా. ఏ నోరైతే నవ్విందో, ఎవరైతే ఎగతాళి చేశారో, ఈ రోజున వాళ్ళే నన్ను పిలిచి, మా విచారణకు వస్తావా? వాక్యము ఎవరిచ్చారు ఈ మనసు? నేను బతిమలాడలా. ఆ దేవుడు నా శత్రువు మనసుని మార్చాడు, పిలిపించుకున్నాడు. ఒక సంఘ పెద్దగా నిన్ను చూసి నవ్వుతారు, నిన్ను చూసి ఎగతాళి చేస్తారు. పిరికోడు అంటాడు, డబ్బు పిచ్చోడు అంటాడు, ధన పిచ్చోడు అంటాడు, మోసగాడు అంటారు. నువ్వు చేసేదేంతో నీకు తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, గమాలియేలు అన్నారు, 12 మంది శిష్యులారా, మీరు చేసే ప్రయత్నం దైవ ప్రయత్నం. దీనిని ఆపటం ఎవరి సాధ్యము
సంఘ పెద్దలారా, మీరు చేసే పరిచర్య దైవ పరిచర్య. లోకం కోసం చేయకండి, దండల కోసం చేయకండి, పూలమాలల కోసం చేయకండి, ఊరేగింపుల కోసం చేయకండి. ఇది దేవునికి ఇష్టమో లేదో నీవు గాడిదవు కావాలే కానీ ఆ గాడిద మీద క్రీస్తువు నువ్వు కాకూడదు. తెలుసా గాడిద అంటే? గాడిద మీద ఏం వేశారు? వస్త్రాలు. గాడిద కింద ఏం పరిచారు? ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? గాడిదను మోసుకొని పోయే, క్రీస్తును మోసుకొని పోయే గాడిదవు నువ్వు కావాలా? ఒక సంఘ పెద్దగా నీ ఇంటికి క్రీస్తును మోసుకొని పోయే గాడిదవు నువ్వు కావాలా? ఒక సంఘ పెద్దగా సంఘానికి క్రీస్తును మోసుకొని పోయే గాడిదవు నువ్వు కావాలా? ఆ గాడిదవు నువ్వు కావాలంటే నీ మీద రక్షకుడి వస్త్రాలు ఉండాలా. ఆ రక్షకుడు దాని మీద కూర్చోవాలా. ఆ రక్షకుడిని మోసుకొని పోతుంటే దావీదు తనయా హోసానా యూదుల రాజా. క్రీస్తుని బట్టి గాడిదకి గౌరవం. నీలో ఉన్న క్రీస్తుని బట్టి, నీలో ఉన్న ఆత్మీయతను బట్టి, నీలో ఉన్న మంచుని బట్టి, నీలో ఉన్న పవిత్రత బట్టి క్రీస్తు మహిమపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా, అందుకే గమాలియేలు ఏమంటున్నాడు? అయ్యా, ఇది ఎవరి ప్రయత్నం? మరి మానవ ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరో చూద్దామా? బైబిల్ తీయండి. 36వ వచనం చదువుకుందాం. 36, 37 చదివితే అర్థమవుతుంది. కరెక్టేనమ్మా, చదవండి. కొంతకాలం కిందట కొంతకాలం కిందట తెయోదాసు అనువాడు ఒకడు కనబడి తాను ఒక గొప్పవాడనని చెప్పుకుంటున్నాడు. ఆగండి, ఈ రోజున మేము గొప్ప సేవకులం, మేము బాగా వాక్యం బోధిస్తాం, మేము ఆరాధన చేస్తుంటే ఆత్మ దిగి వస్తుంది. దేవుడు నాకు దర్శనంలో చెప్పాడు నీకు అది జరుగుతుందని, దేవుడు నాకు దర్శనంలో చెప్పాడు నీకు ఇది జరుగుతుందని. అవునా అండి? ఆత్మీయమైన కార్యాలు యథార్థంగా కళ్ళకి కనపడతాయి. పేతురు గారు చేసిన ఆత్మీయమైన కార్యం కళ్ళకి కనపడింది. ఫిలిప్పు గారు ఒక వ్యక్తి విశ్వాసుల తల మీద చేతులుంటి ప్రార్థన చేస్తే ఆత్మ దిగి రావటం సిమియోను చూశాడు. ఆత్మీయమైన కార్యాలు కళ్ళకి కనపడతాయి. మోసాలు చేసేవాళ్ళు, మాయలు చేసేవాళ్ళు, గొప్పలు చెప్పుకునేవాళ్ళు, అద్భుతాల పేరు మీద, స్వస్థతల పేరు మీద సంఘాలను విడగొట్టేవాళ్ళు ఉన్నారు. అందులో ఒకడు తెయోదాసు అనువాడు ఒకడు ఉండెను. అతడు తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఏమండి, పేతురు గారు ఒక మాట అంటారు తెలుసా? మనము గొప్ప చెప్పుకోవాలా. వాక్యం చెప్పినంత మాత్రాన గొప్పలు చెప్పుకునే హక్కు నాకు లేదు. నేను తినను, నేను త్రాగినను, నేను ఏమి చేసినను దేవుని మహిమ కోసం. ఏం పేరండి మీ పేరు? మీ పేరు కన్నారావు. వెరీ గుడ్. దేవుడు మేము దీవించునుగాక. కన్నారావు. గుడి పండగ వచ్చింది, వినండి. గుడి పండగ వచ్చింది. కన్నారావు వెళ్ళి స్వామి ముందు నిలబడతాడు, ఫాదర్ గారి ముందు. ఎందుకో తెలుసా? మెచ్చుకోవాలి. ఎవరు? కన్నారావు ఈ సంవత్సరం లైటింగ్ గుడికి బాలే ఉంది. కన్నారావు ఈ రోజున ప్రజలకు భోజనాలు బాగున్నాయి. కన్నారావు ఈ సంవత్సరం రోడ్డు మీద ఫ్లెక్స్లు ఈ పొగిడే వరకు ఆయన ఫాదర్ గారిని వదిలిపెట్టి ముందు పొగడతల కోసం ప్రయాసపడగాకండి. పొగిడితేనే మీరు పైకి లెగుతారు, పొడకపోతే మనిషి పొగడతా పైకి లేపి దడేలి కింద పడేసింది. అవునా? నా లైఫ్లో జరిగిన ఒక చిన్న సంఘటన చూస్తా. నేను నాగార్జున సాగర్లో చిన్న ఫాదర్గా పనిచేశా. అప్పుడే నన్ను చిన్న చిన్న గ్రామాలకు వాక్యం చెప్పడానికి పిలిచేవాడు. ఏదో వచ్చి రాక లోతైన విషయాలు తెలియక ఏదో చెప్పేవాడిని, అక్కడ రాసుకోవటం చెప్పేవాడిని.
అప్పుడు కూడా ప్రజలు బాగా ప్రశంసలు ఇచ్చేవాళ్ళు. ఫాదర్ గారు చిన్నోళ్ళైనా మీరు బాగా అలవాటు పడిపోయింది దేహం. దేనికి? బాగా చెప్పావు, బాగా చెప్పావు. ఎక్కడో లేపి కూర్చున్నారు. ఒక చోట ప్రార్థనకి వెళ్ళానండి. ప్రార్థనకి వెళ్ళినాక బయట గుమ్మం కాడ కూర్చున్నాం. ఎందుకో తెలుసా? జనం బయటకు రావాలా, సూపర్ చెప్పారు అనాలా. ఏమనాలా? ఎవరు చెప్పలా, బాగుందని ఎవరు చెప్పలా. ఇక డీలా పడిపోయా. ఏంటయ్యా, ఎవరు నన్ను పొగడలా, ఎవరు దండేసి దండం పెట్లా, ఎవరు శాలువా గప్పలేదు ఏంటయ్యా అని చెప్పేసి అని అనుకున్నా. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాను. ఉదయాన్నే లేచి ఆ రోజు మరుసటి రోజు పూజ నాదే. పూజ అయిపోయినాక గుళ్ళో కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నేను నీ మీద అలిగానయ్యా, ఎందుకు బిడ్డ నా మీద అలిగిందని ఆయన అంటాడు. ఆడికెళ్ళా, బాగా చెప్పా, నీ వాక్యమేగా చెప్పింది, నీ వాక్యమేగా చెప్పింది, అవునా, నీ వాక్యమేగా చెప్పింది. నన్ను ఎవరు మెచ్చుకోలే, చిన్నోడైనా బాగా చెప్పావు అని మెచ్చుకోలే. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రజల పొగడ్తల కోసం వాక్యం చెప్పావా, ఆత్మల రక్షణ కోసం వాక్యం పులిస్టా పడిపోయింది. అప్పటి నుంచి శాలువా గప్పించుకునే లేదు, దండ లేదు, పొగడ్త. ఎవరైనా పొగిడారంటే దేవునికి మహిమ కలుగునుగాక. ఇదేమి నేను అనేది. మీరు నా యూట్యూబ్ వీడియోలు చూడండి. ఎవరైనా వాక్యం బాగా చెప్పారని మెసేజ్ పెట్టారనుకో వాట్సాప్లో, గ్లోరీ టు గాడ్ అని చెబుతా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయంలో నేను ఉపదేశులకు కానీ సంఘ పెద్దలకు కానీ ఒక మంచి సలహా చెప్తా. బైబిల్ ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు బాగా కంఠోపాఠం మీకు వచ్చి ఉండొచ్చు. ఓకేనా? కంఠోపాఠం అంటే తెలుసుగా, బాగా వచ్చి ఉండొచ్చు. అక్కడ వాక్యం ఇక్కడ వాక్యం అక్కడ బాగా వచ్చి ఉండొచ్చు. ఇక్కడికి ఎక్కిన తర్వాత వాక్యాన్ని కూడా బాగా చెప్పొచ్చు. మిమ్మల్ని చూసి అబ్బా మీకున్న జ్ఞానం నాకు లేదు, ఆది కాండం చెప్పారు, యోహాను చెప్పారు, మత్తయి చెప్పారు, లూకా చెప్పారు అని ప్రజలు కూడా బాగా చెబుతారు. కానీ సంఘంలో మార్పు రాదు. ఎందుకు రాదో తెలుసా? అక్కడ బోధించిన సేవకుడు ఆత్మతో బోధించలా, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఆత్మతో వినలా. ఆత్మదేవుడు నీ ద్వారా మాట్లాడితే అక్కడ కూర్చున్న సంఘమంతా హృదయ పరివర్తన చెందుతారు. జ్ఞానం వేరు, ఆత్మ అభిషేకంతో బోధించటం వేరు. 12 మంది శిష్యులు చదువు రాని వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, దైవ అభిషేకం దైవ ఆత్మను పొందుకున్న తర్వాత దేవుని వాక్యం బోధిస్తుంటే ధర్మశాస్త్ర బోధకులు పరిశీలి పెద్దలేమన్నారు తెలుసా? అయ్యో, ఈ చదువు రాని ఈ చేపలు పట్టేవాళ్ళు ఇంత చక్కగా బోధిస్తున్నారే అన్నారు. ఇది చదువుకుంటే వచ్చిన జ్ఞానం, ఆత్మదేవుడు ప్రేరేపణతో చెప్పే బోధ. ఈరోజున ఎంతమంది సేవకులు, ఎంతమంది ఉపదేశులు, ఎంతమంది సంఘ పెద్దలు ఆత్మ ప్రేరేపణతో వాక్యం బోధిస్తున్నారు. ఈ రోజున మీరు ఒక్కడున్న మీరు ఎంతమంది ఆత్మానుసారం వాక్యం వింటున్నారు? సరే, ఒక చిన్న ప్రశ్న చెప్పండి. మేము రాకముందు మీరు అందరూ కూర్చున్నారా? అయ్యా, మరి క్లాసులు ప్రారంభం కాబోతున్నాయ్యా, ఆత్మదేవ మాతో మాట్లాడయ్యా, నీ వాక్యం అర్థమయ్యేలా చెయ్యయ్యా అని ప్రార్థన చేసి కూర్చున్న వారు చప్పలు కొట్టండి. ఒక్కళ్ళు కూడా లేరు. మారతామా? మనం మారతామా? దేవుని వాక్యములో ఉన్న లోతైన మర్మాలు నీకు అర్థం కావాలంటే నీలో ఆత్మదేవుడు ఉండాలా. నాలో ఉన్న ఆత్మదేవుడు నీతో మాట్లాడాలి. అప్పుడు మాత్రమే వాక్యము ద్వారా పరివర్తన, అప్పుడు మాత్రమే వాక్యము ద్వారా హృదయ పరివర్తన. ఆత్మదేవుడు నీలో లేకుండా, ఆత్మ ప్రేరణ నీలో లేకుండా, ఆత్మాభిషేకం నీలో లేకుండా నువ్వు విన్నా నేను చెప్పినా మార్పు రాదు. ఈ మార్పు ఎలా ఉంటుందంటే తెలుసా? 4 రకాలు.
ఒకటి సారవంతమైన నేల, రెండవది రాతి నేల, మూడవది రాతి పక్కన పడిన నేల, నాలుగవది ముళ్ళ పొదల కింద పడిన. ఆత్మానుసారం చల్లేవాడు, ఆత్మానుసారం వినేవాళ్ళు సారవంతమైన నేలతో పోల్చబడిన వారు. లోక జ్ఞానముతో చెప్పేవారు, లోక జ్ఞానముతో వినేవాళ్ళు ముళ్ళ పొదల కింద, రాతి నేల కింద పడిన వాళ్ళు. వీళ్ళు మొలకెత్తుతారు కానీ ఫలించరు. ఈ రోజున ఒక సంఘ పెద్దగా నీ ఇంటిలో నీ కుటుంబం, ఉపదేశిగా నీ కుటుంబం ఫలించటం లేదంటే నీలో ఆత్మ ప్రేరేపణ లేదు. మీరు కూడా ఆత్మ ప్రేరేపణతో దేవుని వాక్యం వింటలా. అందుకే ప్రార్థన చేస్తే స్వస్థత రావట్లేదయ్యా, ప్రార్థన చేస్తే దేవుడు రాక సమాధానం ఇట్లేదయ్యా, నా బతుకు మారదా అంటారు. అవునా కాదా? కూర్చోండి, ఒంటరిగా కూర్చోండి, ఆత్మతో నింపబడి కూర్చోండి. ఒకరోజు ఉదయం 5 లేచా. వినండి జాగ్రత్తగా. దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే, ఎవరైనా నన్ను వ్యక్తిగతంగా ప్రార్థన చేయమని అడిగితే కనీసం ఒక్కసారైనా వాళ్ళు పేరు పెట్టి ప్రార్థన చేస్తా. ఉదాహరణకి రమేష్ ఫాదర్ గారు నన్ను దీవించమని ప్రార్థన చేశారనుకో, వ్యక్తిగతంగా కానీ సంఘంలో ఎక్కడైనా ప్రార్థన చేస్తే ప్రభువా రమేష్ను దీవించని ఆ గుర్తు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రార్థన చేస్తా. ఉదయం 5 లేచా, గుంటూరు వెళ్ళాలి. బండి మీద గుంటూరు వెళుతుంటే ఎలా వెళ్ళారో కూడా నాకైతే అర్థం. వెళితే ఏం చేశానో తెలుసా? ఆత్మదేవుడికి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఏందో కూడా నాకు అర్థం. అదే ట్రాన్స్లో ఉండిపోయా. అంటే అదే ప్రేరేపణలో ఉండిపోతే తట్టి ఏం ఆలోచిస్తున్నారు అని అన్నారు. అప్పుడు నేను గుంటూరులో నా ఫ్రెండ్ రూమ్లో ఉన్నా. ఓకే, ఆత్మదేవుడు మనల్ని అక్కడికి పంపించాడు. కనుక సంఘ పెద్దలారా, సంఘమా, ఉపదేశులారా, దేవుని వాక్యం విన్నా. మరి వీళ్ళేమైంది ఇది చెప్పి ముగిస్తా. ఎవరి గురించి చెప్పుకుంటున్నా? తెయోదాసు, యోధా. వీళ్ళు చెప్పి ముగిద్దాం. చదవండి 36, 37. అయిపోయింది, పోదాం అనుకున్నారు. టీకి కాలు ఊపుకండి. కొంతకాలం కిందట తెయోదాసు అనవాడు కనబడి తాను గొప్పవాడనని చెప్పుకొనుచు ఉన్నాడు. అది విని రమారేమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు ఏమైపోయారు? తర్వాత చదవండి. అతని ప్రయత్నము నశించెను. నెక్స్ట్ 37. ఇది జరిగిన తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అని పేరు గల గలిలీయు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. చంపబడగా వాని శిష్యులు. ఇప్పుడు చెప్పండి, ఎవరి సంఘం నిలబడింది? ఎవరి సంఘం శిథిలమయ్యింది? పేతురు గారు స్థాపించిన సంఘం నిలబడింది. యూదా తెయోదాసు స్థాపించిన సంఘం. ఇందులో యేసు స్థాపించిన సంఘం ఏది? మానవులు స్థాపించిన సంఘం ఏది? 12 మంది శిష్యులు స్థాపించిన సంఘం నిలబడింది. యూదా తెయోదాసు స్థాపించిన సంఘం ఏమైంది? ఈ రోజున మన మధ్యలో చాలా మంది ఉపదేశులు మన సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడో సంఘాన్ని స్థాపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఎవరో తెలుసా? యూదా తెయోదాసు లాంటి వాళ్ళు. వాళ్ళ మరణముతోనే ఆ సంఘము ఏమైపోతుంది? నశించిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, మరి మనమందరం కూడా ఎవరి సంఘాన్ని పోలి ఉండాలా? క్రీస్తు సంఘాన్ని. క్రీస్తు సంఘం అనగా ఎవరు స్థాపించిన క్రీస్తు సంఘం అనగా ఏ సంఘం అది? RCM.
ఓ చిన్న ప్రశ్న అడుగుతా, చెప్పి ముగిస్తా. నేను బైబిల్ కూడా మూసేసా. ఏమండి, యేసు ప్రభు వారు పేతురు గారికి అధికారం ఇచ్చింది అక్కడ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో. ఇప్పుడు ఈ కథోలిక సంఘం ఎక్కడి నుంచి పరిపాలన సాగుతుంది? ఆ యెరూషలేము నుండి పరిపాలన సాగకుండా ఎందుకని రోము నగరం నుండి పరిపాలన సాగుతుంది? తప్పు. నేను చెబుతా, సింపుల్. 12 మంది అపోస్తలులు పరిచర్య చేసే కాలంలో హింసాకాండ చాలా ఎక్కువైంది. హింసాకాండ చాలా ఎక్కువైనప్పుడు 12 మంది అపోస్తలులు చెదరయ్యారు. అపోస్తలులు చెదరైన తర్వాత పేతురు గారు ఇటలీ దేశంలో రోము నగరానికి నడిపించబడ్డాడు. అక్కడ నుండి ఆయన చంపబడింది కూడా అక్కడే. ఎవరు? పేతురు గారు చంపబడింది కూడా అక్కడే. ఆయన ప్రయాణం అక్కడికి వెళ్ళి అక్కడ పరిచర్య ప్రారంభించారు కాబట్టి అక్కడ ఆర్సిఎం సంఘ స్థాపన. అర్థమైందా కాలేదా? కనుక దైవ సంఘమా, ఆర్సిఎం సంఘం అంటే ఆషామాష కాదు, దైవ స్థాపితం. నరక శక్తులు దీన్ని, ఒక సంఘ పెద్దగా నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావేమో, ఒక ఉపదేశిగా నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావేమో, పాస్టర్ గారిని తీసుకొచ్చి 10 మంది ఇళ్ళకే నీ సంఘాన్ని స్థాపించాలనుకుంటున్నావేమో, దీనిని జయించటం నీ సాధ్యం. దీనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అలా మనమందరం కూడా పవిత్రమైన, అపురూపమైన, పరిపూర్ణమైన సంఘ పెద్దలుగా పవిత్రమైన, శాశ్వతమైన సంఘ స్థాపనకి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు మనకిచ్చిన బాధ్యత పరిపూర్తగుతుంది. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున. అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ స్తోత్రం తండ్రి. కృపా కనికరమ కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, అపురూపమైన, స్వచ్ఛమైన దైవ సంఘ పెద్దలు మాత్రమే శాశ్వతమైన పరలోక రాజ్య నిర్మాణానికి ఎంతో ప్రయాసపడతారు. అందులో మొట్టమొదటి వాడు పేతురు గారు, అందులో మరొకరు పౌలు గారు. ఈ రోజున మేము కూడా వారి పరిచర్యలో పాలిభాగస్తులు అగుతున్నాం తండ్రి. మాకు అప్పగించిన సంఘాన్ని మేము వదిలిపెట్టక, మాకు అప్పగించిన సంఘాన్ని మేము కోల్పోక, ధనం కోసం కాక, పదవి కోసం కాక, హోదా కోసం కాక, దండలు శాలువాలు ఊరేగింపుల కోసం కాక, పొగడ్తల కోసం కాక, నీ అపురూపమైనటువంటి రాజ్య నిర్మాణానికి కష్టపడి పనిచేసే మనస్తత్వం మాకు దయచేయండి. ఆ శక్తిని మాకు దయచేయండి. మాలోని స్వార్థం తీసివేయండి, రాజకీయపు మనస్తత్వం తీసివేయండి, మాలోని ఉన్నటువంటి గోత్ర గొడవలు తీసివేయండి. మాకు కావలసిన ఆత్మ అభిషేకం దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. అందరు కూర్చున్నాం.